హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఏదైతే 1896 పోస్టుల నోటిఫికేషన్ ఉంది కదా, ఆ నోటిఫికేషన్ సంబంధించి మనము చాలా అయితే వీడియోస్ అయితే చేస్తున్నాము. చాలా అప్డేట్స్ అయితే అభ్యర్థులకు అందించాము. ప్రజెంట్ వచ్చేసి ముఖ్యంగా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని వచ్చేసి కోర్టు పెండింగ్ అయితే పెట్టింది, ఎవరైతే కేసు వేశారో అభ్యర్థులకు సంబంధించి. మరికొన్ని వచ్చేసి ముఖ్యంగా అభ్యర్థులు కొంతమంది వెళ్ళలేదు, అదేవిధంగా కొంతమంది వెళ్ళినా అక్కడ వాళ్ళని తీసుకోలేదు. ఈ విధంగా రకరకాల కారణాల చేత కొన్ని పోస్టులు అయితే మిగిలిపోయి ఉన్నాయి. ఇంతకీ ఆ పోస్టులకు సంబంధించి ఏం చేస్తారు, నోటిఫికేషన్ ఏమైనా ఇస్తారా, లేకపోతే వాళ్ళ కేటగిరీలో ఉన్నటువంటి ఆ అభ్యర్థులకే కొంత మెరిట్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి ఏమైనా ఆ యొక్క జాబ్స్ అనేవి మళ్ళీ ఏమైనా భర్తీ చేస్తారా, లేదా దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను ఈ వీడియోలో. కాబట్టి అభ్యర్థులు 100% పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం వీడియోని ఒక చిన్న లైక్ చేయండి గైస్. ఒక 10 మందికి వీడియో రికమెండ్ అవుతుంది ఇలా చేయడం వల్ల, ఓకేనా. అదేవిధంగా మీరు మీ వంతు ఒక 10 మందికైనా స్టేటస్గా అయినా పెట్టుకోండి, ఓకేనా. రైట్ గైస్, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ప్రజెంట్ వచ్చేసి నోటిఫికేషన్స్ ఈ జాబ్స్ మీద అంటే ఏహెచ్ఏ పరంగా వీడియోస్ అయితే చేయడం లేదు కదా. కొంతమంది అభ్యర్థులు మనకి కాల్స్ అండ్ మెసేజెస్ అయితే చేశారు. ఈ విధంగా ఇంకా ఖాళీలు ఉన్నాయి కదా సార్, కోర్టు కేసు అనేది ఇంకా నడుస్తూనే ఉంది కదా, నడుస్తూ ఉంది కాబట్టి ఇంకా దాని మీద ఏమైనా ఛాన్స్ ఏమైనా ఉంటుందా లేదా అభ్యర్థులకు కొంచెం తెలియజేయండి అని చెప్పి తెలియజేయడం జరిగింది. అందుకని వీడియో అయితే చేస్తున్నాను గాయస్, ఓకేనా. ఇందులో ప్రధానంగా వచ్చేసి చాలామంది అభ్యర్థులు వచ్చేసి ఇప్పటికీ హోప్స్ అయితే పెట్టుకుని ఉన్నారు. ఒక 20% హోప్ అనేటటువంటిది, లేదా 50% హోప్ అనేది పెట్టుకుని ఉన్నారు. పోస్ట్ మనకి రాకపోతుందా అని చెప్పి, ఈ విధంగా పెండింగ్ కేసెస్ అయితే ఉన్నాయో, అదేవిధంగా ఎవరైతే వెళ్ళలేదు, ఓకేనా, ఆ విధంగా పోస్టులు ఏమైనా భర్తీ అవుతాయా లేదా అని చెప్పి అభ్యర్థులు అయితే మాకు వచ్చే ఛాన్స్ ఉంది కదా అని చెప్పి ఒక చిన్న హోప్ అయితే ఉందండి. కాబట్టి గుడ్ హోప్ని ఖచ్చితంగా మనము సద్వినియోగం చేసుకున్నట్లయితే, అంటే ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటామంటే మనం మన యొక్క క్యాస్ట్ పరంగా ఉంటే ఖచ్చితంగా కాల్ అయితే చేస్తారు. తద్వారా మన యొక్క హోప్ అనేది ఖచ్చితంగా గుడ్ హోప్లో మారి తర్వాత మనం అక్కడ వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకుని జాబ్ ఆర్డర్ మనం తీసుకున్నట్లయితే అప్పుడు మనము విజేత అయితే అయిపోతాం, ఓకేనా. కాబట్టి చెప్పలేమండి, 50% అయితే ఉంది ప్రజెంట్. మేబీ ఒక 90% వరకు నాకు తెలిసి కాల్ అయితే చేయొచ్చు లేదా చేయకపోవచ్చు. అంటే ఎందుకంటే ఈరోజు కోడ్ అనేది వచ్చేస్తుంది, ఈ కోడ్ వచ్చేసిన తర్వాత ఏం చేయడానికి లేదు కాబట్టి ఇంకా ఖాళీలు అట్టే పెట్టేస్తారు, ఉన్న వాళ్ళతోనే సర్దేస్తారు, ఓకేనా. నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించిన పోస్టులు, మిగిలినటువంటి సచివాలయ కొత్త వ్యవస్థ ఏర్పాటు, అదేవిధంగా లైబ్రరీన్ పోస్టులకు సంబంధించి ఇతర పోస్టులు ఏమైనా ఉంటే అవి భర్తీ చేస్తారు, ఓకేనా. అవి ఎప్పుడు భర్తీ చేస్తారు ఏందనేది మనకి క్లారిటీ అయితే లేదండి ఇప్పుడే, ఓకేనా. ఆఫ్టర్ ది ఎలక్షన్ అయితే మనం చూసుకోవచ్చు. కాబట్టి అభ్యర్థులు కొంచెం హోప్ అయితే పెట్టుకోండి. మేబీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు, 50-50 ఛాన్స్ అండి. నెక్స్ట్ నోటిఫికేషన్ ఫార్వర్డ్ అయినా చేయొచ్చు, లేదా ఇప్పుడైనా మీకు కాల్స్ అయినా చేసి పిలవచ్చు, ఓకే. రెడీ అండి, గెట్ రెడీ, దేనికైనా రెడీగా ఉండండి గాయస్, ఓకేనా. మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి ఇతర జాబ్స్కి కూడా, ఓకేనా. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. అందులో చాలా బెస్ట్ కోచింగ్ అనేది చాలా తక్కువ ప్రైస్తోనే ఉన్నాయి. ఆర్ఆర్బీ గ్రూప్స్కి సంబంధించి, సచివాలయానికి సంబంధించినటువంటి ఇంకా మిగతా జాబ్స్ కూడా ఉన్నాయి, ఏపీఎస్సికి సంబంధించి, టీఎస్పీకి సంబంధించి. మీరు చూడండి ఒకసారి, ఓకేనా గాయస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్ యూ విల్ మీట్ నెక్స్ట్ వీడియో.